హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు అయితే బాగుంటుంది. ఎందుకని సార్? చేసే ప్రభుత్వ పథకాలన్నీ కూడా బాగానే ఉంటాయి. చంద్రబాబు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు ఏ విధంగా ఉపయోగం అయితే ఎక్కువ లేదు. ఇప్పుడు సీఎం వచ్చినాడు కానీ ఏమి ఉపయోగం అయితే లేదు. మరి సూలూరుపేటలో ఈసారి ఎలా ఉంటది? సంజయ్ గారా, విజయశ్రీ గారా? ఈజీగా గెలుస్తారు. ఈజీగా ఉంటుంది, ఫైట్ టఫ్ ఈజీగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ అండి. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి. ఎందుకని? ఎందుకంటే ప్రతి ఒక్క ఎంప్లాయీకి అంటే విలేజ్ లో గానీ అందరికి గానీ ప్రతి ఒక్క పథకం తెలుసు, ఇంక్లూడింగ్ వాళ్ళకి వచ్చిన అమౌంట్ వాళ్ళకే స్టేట్మెంట్ ఇస్తున్నాడు. నేనంత మీకు ఇచ్చాను నా తరపున, మీరు ఎలా చేసుకున్నారనేసి చెప్తున్నాడు. ఎంత ముందు గవర్నమెంట్ లో అదంతా లేదు కదా. నేను ఎంత ఖర్చు పెడుతున్నాను, ఎంత అమౌంట్ వస్తుందంత అభివృద్ధి అంతా లేదు కదా. ఇతను చెప్పి చేస్తున్నాడు, చేయలేదు అడుగుమంటున్నాడు సచివాలయంలో. అప్పులు చేసి పథకాలు ఇవ్వడం కరెక్ట్ కాదని చాలా మంది. ఇంత ముందు కూడా అప్పు ఉంది కదా, ఇంతకుముందు ఎక్కువ కదా. ఎంత బాగున్నా ఇప్పుడు ఉంది కదా నీట్ గానే, ఎవరికి ఏ ఇబ్బంది లేదు కదా. అంటే అభివృద్ధి లేదు, రోడ్లు సరిగ్గా లేవు, నిత్యావసర వస్తువులు బాగా పెరిగిపోయి, కరెంట్ బిల్లు బాగా. ఇంత ముందు రోడ్లు వేసారండి, టీడీపీ హయాంలో వేసారు కదా రోడ్లు. అంటే 5 years కూడా పని చేయవా ఏంటి? అందుకే ఇంటికి అందుకనే పంపించేశారు. ఇప్పుడు వేసారు కదా. రోడ్లు ఎవరు సరే వేయలేదు, ఇప్పుడు ఇల్లే తీసుకోండి. ఒక్కొక్క 4 years లో 2 years కరోనా వచ్చింది. 3 years లో ఎంత అభివృద్ధి చేస్తుంటే ఎంతవరకు వచ్చింది? నువ్వు పర్టికులర్ గా రోడ్లు అడుగుతున్నావు కానీ కొరవ ఏం అడగడం లేదే. అందుకనే కదా అడుగుతున్నారు ఎవరైనా. దాన్ని ఒకటి తీసేస్తే కొరవంతా అభివృద్ధే కదా. అంటే రాజధాని మీద క్లారిటీ లేదు, రాజధాని సమస్య బాగా పెరిగిపోయింది. రాజధాని నెత్తిన పెట్టుకుని పోవడం లేదు కదండి. మనకు కావాల్సింది రాజధాని. అంటే రాజధాని పర్టికులర్ గా అవసరం లే, మన జీవనం ఏదైతే కావాలో అదే చేస్తున్నారు. సరేనా? ఇంకా రాజధాని అంటే పర్టికులర్ గా ఏది అవసరం లేదు, అవసరం లేదు. ఇప్పుడు మనూరు నీట్ గా ఉంటే రాజధాని ఎందుకండి? అంతే కదా ఎవరికైనా. మనూరు మన ప్రపంచం మన నీట్ గా ఉంటే రాజధాని ఎందుకు? మరి జగన్మోహన్ రెడ్డి 3 ఎందుకు పెడతా అన్నాడు ఆయన? ఒకటి అనవసరం అంటున్నారు మీరు, 3 ఎందుకు పెడతా అన్నారు ఆయన? అదే చెప్తున్నాను, అవసరం. నేను చెప్తున్నా, నా ఇంటెన్షన్ చెప్తున్నా. అవసరం లేదండి, నాకు అయితే అవసరం లేదు. మా ఊరు నీట్ గా ఉంటే చాలు, మా విలేజ్ నీట్ గా ఉంటే చాలు. ఈసారి సూలూరుపేటలో ఎవరు వచ్చే అవకాశం ఉన్నారు? సంజీవ్ గారు. ఈజీ గెలుస్తారు, టఫ్ ఫైట్ ఉంటుందా? లేదండి, ఈజీగానే గెలుస్తాడు. లాస్ట్ టైం 151 సీట్లు వచ్చినాయి కదా, మరి ఈసారి ఎన్ని సీట్లు వస్తాయండి? 150 అంటే 140. కొత్త ముఖ్యమంత్రిని అనుకుంటే మంచిది అనిపిస్తుంది, కొత్త వ్యక్తిని. ఓకే, ఈ 5 years చూసారు జగన్ పరిపాలన. జగన్ రెడ్డి పరిపాలన అంటే ఆయన గద్దెలను కొట్టి కాకులు వేస్తున్నాడు. వాడు కాకులను కొట్టి గద్దెలకు వేసాడు నారా చంద్రబాబు నాయుడు. ఓకే, ఈయన గద్దెలను కొట్టి కాకులు పెడతాడా? కాకులు పెడుతుంది ఆయన, కాకులు కొట్టి గద్దెలు పెడుతున్నారు. ఓకే, అది అందరికి తెలిసిన విషయమే. అంటే ఎక్కువగా వినపడుతుంది, అభివృద్ధి లేదు, నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది అంటున్నారు. నిజమంటారు అది? నిరుద్యోగ సమస్య అనేది ఉంది, ఎప్పుడు ఉంది, ఇప్పుడే కాదు ఎప్పుడు ఉంది. కాకపోతే ఆయన అభివృద్ధి అంటే ఆయన పేదవాళ్ళని సాధువులని వాళ్ళు చూస్తున్నాడు బాగా ఈయన, అది జరుగుతున్న విషయం. మరి ఈసారి ముఖ్యమంత్రి అవుతారంటారు మళ్ళీ సెకండ్ టైం అంటే రాజకీయం. అతను ఇప్పుడు సిట్టింగ్ ముఖ్యమంత్రి కాబట్టి అతనే కొట్టుకుంటాడు ఛాన్స్ వల్ల. సెకండ్ ఛాన్స్ అతనే. టీడీపీ వస్తేనే బాగుంటది. ఎందుకని? ఏమేమో అభివృద్ధి ఏం జరిగింది, మాకు వసతి దీవెన అని చెప్పారు, సంవత్సరానికి 35,000 అని చెప్పారు. ఇప్పుడు నేనే 14,000 కట్టాలా. థర్డ్ ఇయర్ అసలు వసతి దీవెన అనే సబ్సిడీయే ఇలా మాకు ఎగ్గొట్టేసాడు. నేను 14,000 కట్టాలా. ఇంకా వేస్తానని చెప్తున్నారు కానీ కాలేజ్ వాళ్ళకి ఎక్కిపోతే మాకు సర్టిఫికేట్ లేరు కదా. 35,000 అన్నారు, 20,000 సెమ్ ఫీజు. సంవత్సరానికి 20,000, మాకు 35,000 అని చెప్పాడు. మాకు 15,000 రావాలా, మాకేం వేయలే. ఎప్పటి నుంచి లాస్ట్ ఇయర్ 3 years అని చెప్పారు. నాకు కంప్లీట్ అయిపోయింది డిగ్రీ, సర్టిఫికేట్ తీసుకోలేకపోతున్నా. నాకు 14,000 ఇంకా పే చేయాలా. లాస్ట్ ఫైనల్ ఇయర్ అసలు అమౌంట్ ఇలా. ఫస్ట్ 2 years అయినా సెమ్ ఫీజుల వరకు వేసాడు కానీ మాకు ఈకపోయినా పర్లే. సెమ్ ఫీజుల వరకు వేసాడు కానీ ఫైనల్ ఇయర్ అసలు అమౌంట్ ఇలా. సో అందుకే అంతే కదా. టీడీపీ అనుకుంటున్నారు. మరి ఈసారి సూలూరుపేటలో మాది సూలూరుపేట. అదే నియోజకవర్గం, సూలూరుపేట నియోజకవర్గం వస్తుంది కదా. మరి ఈసారి సూలూరుపేట నియోజకవర్గం ఎవరు వస్తారు? టీడీపీ అభ్యర్థి లక్ష్మి గారు. ఓకే,
ఎందుకు టీడీపీ అన్నారు మీరు? ప్రతిసారి జగన్ కేసీఆర్ సార్, చంద్రబాబు నాయుడు కూడా ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి కదా. ఓకే, మీరు అనుకున్నారా అలా సూలూరుపేట జనం అనుకుంటున్నారా? ఏమో నా అభిప్రాయం అది సార్. మీ అభిప్రాయం అది? ఎవరైతే బాగుంటుంది దాని గురించి మనకు తెలియదు. జగన్ పరిపాలన ఎలా ఉంది? 5 సంవత్సరాలు చూసారు కదా, ఎలా ఉంది? బానే ఉంది. మళ్ళీ రావాలనుకుంటున్నారా మీరు పైన? జనాభా ఇష్టం కదా. మీ ఇష్టం ఏమనుకున్నారు? ఆయన రావాలనుకుంటున్నారా లేదా టీడీపీ రావాలనుకుంటున్నారా మీరు? టీడీపీ వస్తుందని బాగుంటుంది అంటున్నారా జనాలు? జనాభా అంటున్నాం. ఓకే, ఎందుకని? పథకాలన్నీ బాగా ఇస్తున్నారు కదా, పథకాలన్నీ బాగా పథకాలన్నీ బాగానే ఇస్తున్నారు. ఈ ఫ్యాక్టరీలు గీటీలు రావట్లేదు కదా. ఓకే ఓకే, నిరుద్యోగ సమస్య. జగన్ జగన్ గారు ఎందుకని? చేసిన మంచి అభివృద్ధి, రైతులకు ఒడ్లు అమ్మడం గానీ మంచి చేశాడు కాబట్టి. ఓకే, వాడు వస్తే వాన కురవదు, మళ్ళీ ఎక్కరు. మరి ఈసారి సూలూరుపేటలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? సూలూరుపేట సంజయ్ గారు ఈజీగా కష్టమే. మేము లేపాక్షి టీం చేస్తున్నాం అండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? మనకు తెలియదండి, తెలీదా? మనం చదువుకోలేదు, అంతకు మనం ఎదగలేదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? చూసారు 5 సంవత్సరాలు. మామూలుగా అయితే మాకైతే 2 లక్షల దాకా వచ్చినాయి నాకు. 2 లక్షలు వచ్చినాయి. ఓకే, 5 సంవత్సరాల్లో 5 సంవత్సరం 2 లక్షలు వచ్చినాయా? 5 సంవత్సరాల్లో 2 లక్షలు వచ్చినాయి. మరి ఈసారి రావాలని కోరుకుంటున్నారా మీరైనా? అదంతా మన చేతిలో వచ్చినప్పుడు రావాలని కోరుకోవాలి కదా. మనం అనేది కాదు కదా, జనం మీద కదా, మన ఒక్కల అంటే సరిపోద్ది. అది మీకు రావాలని ఉందా? నాకైతే రావాలనే ఉంది. అది మీ వరకు చెప్పండి, మీకు వస్తే రావాలని ఉంది. మనకైతే రావాలనే ఉంది. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు వస్తాడు. చంద్రబాబు గారు ఎందుకని? ఏదో కొంతవరకు మేలు వీడి కన్నా, ఈ దొంగ కన్నా వాడు మేలు. ఓకే, జగన్ కన్నా వాడు మేలు చంద్రబాబు నాయుడు. మరి ఈసారి సూలూరుపేటలో ఎవరు వచ్చే అవకాశం ఉందండి? మా తెలియదు, ఎమ్మెల్యే సంగతి తెలియదు, సరిగ్గా తెలియదు. అది బాబు మేము అంటే టీడీపీ నుంచి విజయశ్రీ గారు పోటీ చేస్తున్నారు, అవును. వైసీపీ నుంచి సంజయ్ గారు కదా. ఎవరికి గెలిచే అవకాశం ఇద్దరులో తెలీదా? ఇరు వర్గాలకి సుముఖంగా ఉన్నారు జనం. ఇరు వర్గాలకి ఓకే ఓకే అంటున్నారు బయట. ఓకే ఓకే అంటున్నారా? ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరైనా ఒకటే కదా సార్. ఎవరైనా ఒకటేనా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది 5 సంవత్సరాలు? అయినా ఊళ్ళండి సార్, బాగుంది. మళ్ళీ వస్తారంటారా? అదృష్టం పోతుంది. మీరు కోరుకుంటున్నారు రావాలని? మేమైతే కోరుకుంటున్నారు. ఓకే, మరి ఇక్కడ సూలూరుపేటలో? సూళ్ళూరుపేటలో మాది ఇక్కడదే కాదు సార్. ఎక్కడ మీరు? ఇక్కడ నాయుడుపేట. అదే అండి, సూలూరుపేట ఎమ్మెల్యే కదా మీకు. సంజయ్ గారు ఆయన మంచి వ్యక్తి. వస్తారంట ఆయన? రావాలి సార్, రావాలి. సూలూరుపేటలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? తెలుగుదేశం వస్తుందా? ఎందుకని? ప్రజెంట్ ప్రభుత్వం బాగుంది అంటారు కదా వైసీపీ. ఇది బాగుంది, ఇదే బాగుంది, ఇంకోటి చూడాలనా? చూడాల్సింది. మాకు జగన్మోహన్ రెడ్డి బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని? మాకు ఆయన అంటే ప్రాణం. మరి ఈసారి సూలూరుపేట ఎవరు వస్తారు? సంజయ్ నమ్మకం తక్కువేనా? ఎందుకని? మంచి పని చేసింది కదా. అంటే విజయశ్రీ వస్తారంటారా? ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చెప్పలేమంటారా? మాకైతే మోదీ వస్తాడు పైన. మోడీ. మరి ఈసారి ఇక్కడ సూలూరుపేట నుంచి ఎవరు వచ్చే అవకాశం ఉంది? చెప్పలేము ఈసారి. సంజయ్ గారేమో వైసీపీ నుంచి, టీడీపీ నుంచి ఏమో విజయశ్రీ గారు. ఇద్దరు ఒకేలాగా ఉన్నారు, ఎవరు వస్తారో చెప్పలేము. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు వెళ్తేనే బాగుంటుంది. ఎందుకని సార్? ఎందుకంటే డెవలప్మెంట్ ఇంకా ఆయనే కదన్నా. ఐటీ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా సెక్టార్స్ కానీ కంపెనీలు తీసుకురావడం కానీ ఆయన వస్తేనే బాగుంటుంది. మరి ఈసారి సూలూరుపేటలో ఎలా ఉండదు? టైట్ ఫైట్ ఎవరికి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది? చెప్పలేము. చెప్పండి సార్, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? బాగుంటుంది, అందరూ బాగుంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? పరిపాలన బాగానే ఉన్నది. బాగుంది. మళ్ళీ రావాలని కోరుకుంటున్నారా మీరు? రావాలని కోరుకుంటాం. చంద్రబాబు నాయుడు. ఎందుకని? అభిమానం. ఓకే, మరి ఇక్కడ ఎవరు వస్తారు ఈసారి? నాకు సునీల్ గూడూరు నియోజకవర్గం. ఓకే, సునీల్ వస్తాడా? కానీ సూలూరుపేటలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? చంద్రబాబు నాయుడు వస్తారు. చంద్రబాబు నాయుడు గారు. మరి ఇక్కడ అభ్యర్థి జయశ్రీ గారేమో టీడీపీ నుంచి, సంజీవ్ గారేమో వైసీపీ నుంచి. టీడీపీ వస్తుంది. టీడీపీ వస్తుందా? ఈజీ గెలిస్తే టఫ్ గా ఉంటుందా? కన్ఫర్మ్ వస్తుంది. టీడీపీ వస్తే బాగుంది. ఎందుకని సార్?
టీడీపీ వస్తే అభివృద్ధి పెరుగుతాయి, రోడ్డు వర్క్లు కట్ట వర్క్లు ఏమన్నా ఓకే ఏం అనుకోపోయా ఎంత ప్రజలు అయిపోయి ఇంకా సోమవారం పోతలు అయిపోతుంది. ఓకే మరి సార్ సూళ్ళూరుపేట ఎలా ఉంటుంది అంటారు? సూళ్ళూరుపేట మా ఏరియా అయితే కాదు, ఎక్కడ మీది? మాది నెల్లూరు. నెల్లూరా? నెల్లూరు సిటీనా రోడ్లా? రోలర్. మరి ఇక్కడ కోటమిరెడ్డి శ్రీధర్ గారు వస్తారా, ప్రభాకర్ గారు వస్తారా? అది మనం చెప్పలేమని పైపోతే ఉంది, ఆ? దాని గురించి మనం చెప్పలేమా? ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ బాగుంటది. జగన్ బాగుంటది. ఎందుకని? ఎందుకంటే మంచి బాగా చేశాడు, అమ్మ ఒడి అన్ని వచ్చాయి. ఓకే రేషన్ ఎక్కడ ఎవరు వస్తారు? ఎక్కడ? సూళ్ళూరుపేట. సూళ్ళూరుపేట సంజయ్ కదా సార్. సంజయ్ గారు. సంజయ్ గారు ఈజీ గెలిస్తే టఫ్ ఉండదా? ఈజీ కలుస్తాం. చంద్రబాబు నాయుడు అయితే బాగుంటది. ఎందుకని సార్? ఎందుకని? ఆయన టాలెంట్ గలవాడు. టాలెంట్ ఉందా ఆయనకి? జగన్మోహన్ రెడ్డి గారు లేదా? డబ్బులు వేస్తున్నా కదండి బాగానే గమ్మ కూర్చొని తినమని నా బోట్ డెవలప్ లేదు. మరి ఈసారి సూళ్ళూరుపేటలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? మాది గూడూరు కాన్స్టిట్యూషన్. మాది గూడూరు కాన్స్టిట్యూషన్. గూడూరా? ఓకే. ఎవరు మరి ఈసారి గూడూరులో? సునీల్ గారు మారితే బాగుంటది. ఎందుకని సార్? ప్రతి ఒక్కటి ఇబ్బంది ఉన్నది. సూళ్ళూరుపేటలో ఎవరు వస్తారు? టోటల్ గా మారాలని అనుకుంటున్నాము. ఓకే. చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? జగన్ పాలన అంత బాగా లేదు. ఓకే. మరి ఈసారి సూళ్ళూరుపేటలో ఎవరు వస్తారు? సంజీవయ్య గారా, విజయశ్రీ గారా? విజయశ్రీ గారు వస్తారు. ఈజీ గెలిస్తా టఫ్ అయి ఉంటుందా? తప్పకుండా గెలుస్తుంది. నారా చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? ఇక్కడికి వచ్చిన తర్వాత మా మీ సేవా సర్వీస్ అన్ని మా ఉన్నాయి కదా, అన్ని ఎగిరిపోయినాయి. ఇప్పుడు రోడ్డు పైన ఏంటంటే వేరే జాబులు ఎత్తుకొని 10,000 కట్ చేసుకుంటా ఉన్నాము. ఓకే. అది పరిస్థితులు. మరి సార్ సూళ్ళూరుపేటలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? విజయశ్రీ గారా, సంజయ్ గారు? ఎవరు? సూళ్ళూరుపేటలోనేమో ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, సంజయ్ గారు. టీడీపీ నుంచి ఏమో విజయశ్రీ గారు ఉన్నారు. ఎవరు వచ్చే అవకాశం ఉందన్నారు? ఫస్ట్ చెప్పారు కదా మీరు, వీరయ్య గారా, సంజయ్ గారు? మాకేం తెలియదు. మీ పేరు చెప్పండి సార్, అన్ని తెలుస్తాయి. జనార్దన్. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు గారా? సార్ ఆ పార్టీ వాళ్ళు బాగుంటది అనుకుంటారు, ఈ పార్టీ వాళ్ళు బాగుంటారు సార్. మరి మీరు ఏ పార్టీ? మేము జగన్మోహన్ రెడ్డి పార్టీ సార్. ఓకే సార్. ఎలా ఉంది సార్ సూళ్ళూరుపేట? ఎలా ఉంటది ఫైట్? సంజీవ్ గారికి ఈజీగా ఉంటుందా, టఫ్ గా ఉంటుందా? టఫ్ సార్. టఫ్ గా ఉంది. టఫ్ సార్. చెప్పండి, ఎవరు వస్తే బాగుంటుంది సార్? జగన్ వస్తారు. జగన్ వస్తారు. ఎందుకని? బాగా చేశాడు కాబట్టి వస్తుంది. ఓకే. మరి సూళ్ళూరుపేటలో ఎలా ఉంటుంది సార్? ఈజీగా వస్తే టఫ్ ఉంటుందా? ఈజీ. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు 100% వస్తాడు. ఓకే. ఎందుకంటే కూడా ఈ 5 సంవత్సరాల్లో చూసాం విధ్వంసం, అవినీతి, అన్ని రోడ్లు డెవలప్మెంట్ లేదు. అందువల్ల ఈసారి ఖచ్చితంగా అందరూ నిర్ణయించుకున్నారు, తెలుగుదేశం ఈసారికి వేస్తారు, గెలుస్తారు. మరి ఇక్కడ సూళ్ళూరుపేటలో సార్ ఎలా ఉంటుంది? కూడా 100% తెలుగుదేశం. నల్లూరు సుమన్ ఆధ్వర్యంలో నెల్లూరు విజయశ్రీ మంచి మెజార్టీతో గెలుస్తుంది. బ్రహ్మాండంగా ఉంటది, ఏ ఇబ్బంది లేదు. అడ్మినిస్ట్రేషన్ బాగాలేదు. 5 years, లాస్ట్ 5 years పూర్తి ఫెయిల్యూర్. జగన్ ఏం లేదు, పూర్తిగా లూటీ చేసిన రాష్ట్రాన్ని. ఇంకొక టర్మ్ గాన అదే పార్టీ గాని పరిపాలిస్తే మరో బీహార్ మాదిరి రాష్ట్రం. జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని? బాగా చేస్తున్నాడు, పథకాలు వానలు పడుతున్నాయి. ఓకే. బాగా పుస్తకాలకు బాగా మా రెడ్డి క్యాష్ కూడా కొంచెం సహాయం చేస్తున్నాడు. ఏ ప్రభుత్వంలో చేయలే, అలా చేస్తున్నాడు. దాని గురించి మరి సార్ సూళ్ళూరుపేటలో ఎలా ఉంటుంది అంటారు? సూళ్ళూరుపేట అనేది వైసీపీ గెలుస్తుంది, కొంచెం తక్కువతో గెలుస్తుంది. వీళ్ళకి కొంచెం పేర్చేవాళ్ళు క్యాండిడేట్ కానీ మాకైతే టీడీపీ సార్. మాకు టీడీపీ వస్తుందని నమ్మకం ఉంది. మాకు వస్తుంది, బాగుంది. పథకాలు బాగున్నాయి. ఏ పథకాలు బాగున్నాయి? టీడీపీ పథకాలు బాగున్నాయి. టీడీపీ అంటే డెవలప్మెంట్ బాగుంది. ఇప్పుడు నాయుడుపేటలో చేసిందంతా టీడీపీ ప్రభుత్వం. మరి సార్ సూళ్ళూరుపేటలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? సంజీవ్ వచ్చే అవకాశం ఉంది. సంజీవ్ గారు. ఎందుకని? ప్రచారం లేదు. ఓకే. రాష్ట్రాన్ని, ప్రజల్ని సంపాదన చూపించి పద్ధతిగా పరిపాలించగలిగిన వాడు ఉంటే మంచిది. ఓకే. ఆయన ఎవరంటారు మరి? అది ప్రజలే నిర్ణయించుకుంటారు. ఓకే. మరి సార్ సూళ్ళూరుపేటలో ఎలా ఉంటుంది అంటారు? టీడీపీ నుంచేమో విజయశ్రీ గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచేమో సంజయ్ గారు. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇరువులకి ఎలాంటి
మచ్చలేని మనుషులు. వాళ్ళల్లో ఎవరు ఏంటి పైన వచ్చే సీఎంను బట్టి ఎవరిని గెలిపించుకుంటే మంచిదని చెప్పి ఆలోచించి ప్రజలు ఓట్లేసి గెలిపించుకుంటారు. కానీ ఇరువులకి మచ్చలేదు. గురుగారు ఏం పేరు మీ పేరు? ఉదయ్ కుమార్. చెప్పండి సార్, ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు. ఎందుకని సార్? ఆయన వస్తే డెవలప్మెంట్ జరుగుతుంది, ఈయన వస్తే ఉండేది పోద్ది. ఓకే. మరి ఈసారి సూలూరుపేటలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? విజయశ్రీ గారు ఏమో టీడీపీ నుంచి. ఈజీ గెలుస్తారు, టఫ్ గా ఉంటుంది అంటారు? ఈజీ గెలుస్తారు. ఈజీ గెలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే. ఏం పేరు సార్ మీ పేరు? మా పేరు వెంకటేశ్వరరాజు. చెప్పండి, 5 years జగన్ గారి పరిపాలన చూశారు, ఎలా ఉంది? దారుణంగా ఉన్నది. దారుణంగా ఉందా? మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారు ఆయన? ఇంకా అవకాశం లేదండి. లేదు. జనాల్లో మార్పు. మరి సూలూరుపేటలో విజయశ్రీ గారు ఈజీ గెలుస్తా, టఫ్ ఉంటుందా? ఈజీగానే గెలుస్తుంది. చంద్రబాబు వస్తే బాగుంటది అని అంటున్నారా జనాలు? అంటున్నారు, మీరు అనుకుంటున్నారా? అందరూ అనుకుంటున్నారు. ప్రభుత్వం మారితే ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మీకు నచ్చిన అంశాలు ఏమున్నాయి మేడం? నచ్చలేని ఏమున్నాయి? నచ్చాయి, అన్ని పథకాలన్నీ బాగున్నాయి. జాబ్స్ తక్కువ. జాబ్స్. ఈసారి ప్రభుత్వం మారే అవకాశం ఉందన్నారు అయితే? మారుతుంది అనుకుంటున్నాను. మరి సూలూరుపేటలో ఎవరు వచ్చే అవకాశం ఉంది మేడం? అంటే టీడీపీ నుంచేమో విజయశ్రీ గారు ఉన్నారు, వైసీపీ నుంచేమో సంజయ్ గారు. ఎవరు వచ్చే అవకాశం ఉంది? విజయశ్రీ గారా, సంజయ్ గారా? విజయశ్రీ వస్తారు. చూస్తున్నామండి. సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? అది ప్రజలు ఇష్టం కదా సార్, మేము చెప్పలేదు. ఓకే. ఈ 5 years జగన్ గారి పరిపాలన చూసారు, ఎలా ఉంది? బాగలేదు. మరి సార్ సూలూరుపేటలో ఎవరు వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు మీరు? టీడీపీ వస్తుంది. టీడీపీ. చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు. ఈ 5 years జగన్ గారి పరిపాలన చూసారు కదా, ఎలా ఉంది మేడం? అనుకోనక్కర్లా, అందరూ చెప్పే మాట మేము చెప్తాము. మేము జగన్ వస్తే బాగుంటది అనుకో. జగన్ గారు వస్తే బాగుంటుంది. ఎందుకని? ప్రజలకి మేలు చేశాడు, పేదవాళ్ళని ఆదుకున్నాడు కాబట్టి. ఓకే. మరి సార్ సూలూరుపేటలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? సూలూరుపేట సంజీవ్ గారు. ఈజీగా వస్తారా, టఫ్ గా ఉండదా? టఫ్గానే ఉంటది. టఫ్గానే ఉంటుంది. థ్యాంక్ యూ. పథకాలు బాగుంటాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇంకోసారి మంచి అవకాశం ఇస్తే బాగుంటది. ఓకే. 120 seats పైన వస్తాయని ఎస్టిమేషన్ అందరూ. మరి సార్ సూలూరుపేటలో ఎలా ఉంటుంది అంటారు? సూలూరుపేట కంపల్సరీ వైఎస్ఆర్సీపీ వస్తుంది. ఈజీగా ఉంటుందా, టఫ్ గా ఉంటుంది? ఈజీగా ఉందండి. ఇక్కడ ఈజీగా ఇక్కడ నాయుడుపేట వరకు, సూలూరుపేట నియోజకవర్గం బాగుంది. సరే. చంద్రబాబు గారా? ఎందుకని? అనేక కారణాలు ఉన్నాయి కదా. అనేక కారణాలు ఉన్నాయా? మరి సార్ సూలూరుపేట ఎవరు వస్తారు? విజయశ్రీ గారా, సంజయ్ గారు? టఫ్ ఫైట్ ఉంటుంది. టఫ్ ఫైట్ ఉండదు. మళ్ళీ జగన్ అయితే బాగుంటుంది. ఏమండి? జగన్ అయితే బాగుంటుంది. హెల్ప్ స్కూల్స్ బాగున్నాయి. జగన్ గారు అయితే బాగుంటుంది. ఓకే. మరి సార్ సూలూరుపేట ఎవరు వచ్చే అవకాశం ఉంది? చెప్పలేము సార్, 50% వస్తుంది. టఫ్ ఫైట్ ఉందంట. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని సార్? బాగా చేస్తున్నాడు. ఓకే. మరి సార్ సూలూరుపేటలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఈజీ గెలిస్తే టఫ్ ఫైట్ ఉంటుంది అంటారా? ఈజీగా గెలుస్తాం. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? మీరు ఎక్కువ అడగనట్టే చెప్తాను నేను ఆ ప్రశ్న అడిగి చెప్పేదానికి గమనైపోవాలా. ఓకే. చంద్రబాబు. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్, ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు అంటున్నారు సార్ ఈసారి. అంటున్నారా జనాలు? ఓకే. మీ సూలూరుపేట కదా? సూలూరుపేట. మరి సూలూరుపేటలో ఏమో సంజయ్ గారు ఉన్నారు వైసీపీ నుంచి, టీడీపీ నుంచి అర్థం కావట్లేదు సార్ ఈసారి. అర్థం కావట్లేదా? టీడీపీ అయితే అనుకుంటున్నారు జనాలు, అనుకుంటున్నారు. కానీ ఇక్కడ బలం చూస్తే నిన్న జరిగింది కదా, ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎక్కువ వచ్చారు. ఏం జరిగిందన్నా? మొన్న అదే వారం రోజుల ముందు జరిగింది. తెలుగుదేశం ఒక రోజు వచ్చింది, వీళ్ళు ఒక రోజు. అదే సభలు వచ్చినాయి కదా. ఓకే. సో టఫ్ ఉంటున్నారు. టఫ్ ఉంటది, అటు ఇటు రెండు విధాలుగా ఉండదు. చంద్రబాబు నాయుడు బాగుంటే బాగుంటది. ఎందుకని సార్? ఆయన ఒక ఉద్యోగాల పరిస్థితి గాని, ఒక చదువుకున్న వాళ్ళకి న్యాయం చేయాలని గాని, దేనికైనా ఒక పెద్ద దిక్కుని, ఒక రాష్ట్రానికి ఒక పెద్ద దిక్కు లాంటివాడు కాబట్టి చంద్రబాబు నాయుడే మనకు అవసరం కాబట్టి చంద్రబాబు నాయుడే. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ వస్తారు సార్. జగన్ గారు. ఎందుకని? ఎందుకంటే ఏదో మాకు తగిన పనులు అన్ని పేదవాళ్ళకి పర్వాలేదు సార్, బాగానే ఉండదు అందుబాటులో. ఓకే. సో ఇక్కడ సూలూరుపేటలో ఈసారి ఎలా ఉందంటారు? సూలూరుపేట సంగతి అంటే నాకు చెప్పలేము సార్. దాన్ని పనులు కరెక్ట్గా జరగలేదు. పైన జగన్ వస్తారు. జగన్ చెప్పలేము. చంద్రబాబు నాయుడు బాగుంటుంది. ఎందుకని?
ఏం లేదు. ఇక్కడ సులూరుపేటలో ఎవరు వస్తారు? టీడీపీ వస్తుందేమో. టీడీపీ వస్తుందా? ఎందుకని? అది ఎందుకు చెప్పలేదు. అంటే పథకాలు ఇస్తున్నారు కదా, ఆయన నచ్చగా లేకపోతే సూపర్ సిక్స్. సూపర్ సిక్స్ ఓకే. సూపర్ సిక్స్ జగన్ కూడా ఇస్తున్నారు, చాలా పథకాలు ఇస్తున్నారు కదా. ఇస్తున్నాడు. ఆయన ప్రభుత్వం చూస్తున్నారు, ఇంకొక ప్రభుత్వం కూడా చూస్తారు. ప్రభుత్వం చూడాలి కదా సార్. అందరూ ఒకే ఛాన్స్ ఉండదు కదా, మార్చాలంటారా? మారవాలా? ఓకే. ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటదమ్మా? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు గారా? ఎవరైనా ఒకటే. ఎవరైనా ఒకటేనా? మరి జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇస్తున్నారు కదా, వస్తున్నాయి మీకు ఏమైనా? వస్తున్నాయి. ఏం వచ్చినాయి మీకు పథకాలు? అమ్మఒడి అవన్నీ వచ్చినాయి. ఓకే. మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు ఆయన జగన్ గారు? కోరుకుంటున్నారు. ఓకే. మరి ఎవరైనా ఓకే అంటున్నారు ఇప్పుడు మీరు? అదే ఎవరు గెలిచినా ఒకటే కదా. ఒకటే. ఎవరు వచ్చినా పథకాలు ఇస్తారంటారా? ఆ ప్రాబ్లం అయితే లేదు. ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటదమ్మా? జగన్మోహన్ రెడ్డి గారా లేదా చంద్రబాబు గారా? జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఎందుకనమ్మా? ఎందుకని అన్ని పథకాలు వస్తున్నాడు మనకు. 18,000 ఇవాళకి ఇవ్వలేదు, అది మనకు పడ్డదన్నారు, ఇంకా రాలేదు. అది వస్తే అది ఇంకా బాగా వస్తాడు. 18,000 ఏం చేస్తారమ్మా మీరు? ఏం చేస్తున్నాం, ఏదైనా వ్యాపారం చేసుకుంటున్నాము. వ్యాపారం చేసుకున్నారా? అంతే, వ్యాపారం చేసుకోవాల్సిందే కదా, దాని మీద రోషన్ చేసుకుంటే. ఎవరైనా ఎవరైనా ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నాడు, ఈయన వాళ్ళకి ముగిస్తున్నారు. ఎవరైనా పథకాలు ఇస్తున్నారా? ఎవరైనా ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నారు, ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నారా? ఈయన వాళ్ళకి ముగిస్తున్నారు. అవునా? ఏమన్నదే డబ్బులు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు పథకాలు? డబ్బులు ఉన్న వాళ్ళకి కాదు, పేదవాళ్ళకి పేదవాళ్ళకి అంటే పేదవాళ్ళకి అందరికి ఇవ్వాలి. ఒక్కింట్లో ఇచ్చి ఒక్కింట్లో కూడా అమలు చేస్తున్నారు. ఎవరైనా అంతే. ముఖ్యమంత్రి తెలుగుదేశం వస్తుంది, ఇంకేది రాదు. తెలుగుదేశమేనా? ఎందుకని? అంతే. అంతేనా? అంతే, ఖచ్చితంగా తెలుగుదేశం వస్తుంది. సూళ్ళూరుపేటలో కూడా తెలుగుదేశం వస్తుంది. తెలుగుదేశం వస్తుంది అంటే ఎందుకు? జగన్ ప్రభుత్వం నచ్చలేదా లేకపోతే అభిమానం? మీరు టీడీపీ అభిమానం కాదు, నచ్చకే చెప్తున్నారు. నచ్చగా. లాస్ట్ టైం ఎవరికి ఇస్తారు ఓటు మీరు? లాస్ట్ టైం కూడా తెలుగుదేశం వేసాం. తెలుగుదేశం చేశారు. ఓకే. జగన్ గారు ఎందుకని? అవును సార్, ఆయన సంక్షేమ పథకాలు బాస్తున్నాడు. ఓకే. ఒక డిఫరెంట్ ఇంతకుముందు ఇప్పుడు ఎన్నడూ 75 years ఇటువంటి ఇది లేదు, ఇప్పుడు లేదు. ఓకే. జగన్ వల్ల. మరి ఈసారి ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం ఉంది సూళ్ళూరుపేటలో? సంజయ్ ఏం డౌట్ ఏం లేదు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని? అన్ని మంచి పనులు చేస్తున్నాం. అమ్మఒడి అంతా అన్ని మంచిగా జరుగుతున్నాం. ఆరోగ్యశ్రీ కార్డు కానీ ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ గా ఉంది. మరి సూళ్ళూరుపేటలో ఎవరు వస్తారు? సూళ్ళూరుపేటలో ఎమ్మెల్యే. ఓకే. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? నేను జగన్మోహన్ రెడ్డి చుట్టూ మొదలు చేసేది. ఆయన చెప్తే ఇంకెవరు కేసే క్వశ్చన్ లేదు. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? రావచ్చు, దానికి ఏమన్నది రావచ్చు, ఇది రావచ్చు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. మళ్ళీ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ? ఉంది, అవకాశమో ఉంది. అంతా చూసుకుంటా ఉన్నారు, ఎన్ని ఇస్తా ఉన్నారు కదా, అన్ని పథకాలు వస్తున్నాయి. ఓకే. సూళ్ళూరుపేటలో? సూళ్ళూరుపేటలోనే ఎస్సీపీ వస్తుంది అనుకుంటారు అందరూ. చాలా రెండు ఉన్నాయి పోటీగా, వస్తుందా మనం. ఎందుకని సార్? ఆయన తెలుగు వెళ్ళాడు, ఏదైనా బాగా పరిపాలించుకుంటారు. మరి సార్ సూళ్ళూరుపేటలో ఎలా ఉంటుందంటారు? టీడీపీ సార్ బాగానే ఉంది. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు బాగుంటుంది. ఆయన పరిపాలన, ఆయన విధానం మంచి విధానం, అతని పాలన మాకు బాగా నచ్చుతుంది. మరి ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? ఇక్కడ తెలుగుదేశం రావాలి సార్. చంద్రబాబు తెలుగుదేశం రావాలా, తెలుగుదేశం అభ్యర్థి గెలవాలి. విజయశ్రీ గారికి ఇచ్చారు కదా ఇక్కడ? అవును సార్, నెలవల విజయశ్రీ గారు వస్తారా? ఆమె ఈజీగా? కన్ఫర్మ్ గా ఈజీగా వస్తారు సార్. ఈజీగా వస్తారు. వస్తుంది. ఎందుకని టీడీపీ అన్నారు సార్ మీరు? టీడీపీ పాలన బాగుంటది సార్, దుర్మార్గాలు ఉండవు, న్యాయంగా ఉంటది. అది పరిపాలన బాగుంటది. అమరావతి రావాలా, పోలవరం రావాలా, ఇది మాకు ముఖ్యం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరైతే బాగుంటది అంటే ఏం చెప్పేది సార్, జగనే బాగుంటది సార్. జగన్ వస్తే బాగుంటది. బాగుంటది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఏమున్నది, ఇదే లేడీస్ అన్ని ఇచ్చారు కదా సార్, అదే బెనిఫిట్ అంతే, వేరేదేం లేదు. మరి ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం ఉంది సార్? ఏమీ చెప్పలేం సార్. వస్తే బాగుంటుంది. ఎందుకని?
ఎప్పుడు ఆయన్నే పెట్టుకుంటే అట్ట సార్ మారుస్తా ఉంటే బాగుంటది. ఓకే, మరి సార్ సూలూరుపేటలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? నెలవల విజయశ్రీ. విజయశ్రీ గారా? ఎలా ఉంటుంది ఫైట్ సార్? కష్టంగా ఉంటుందా, టఫ్ ఉంటుందా? కష్టంగా ఉంటుంది సార్. తమిళనాడు మీద బాగా చెప్తారు. చెప్పండి, ఈసారి ఆంధ్ర ప్రజలు ఏమనుకుంటున్నారు? టీడీపీ అనుకుంటున్నారా, వైసీపీ అనుకుంటున్నారా? మాకు టీడీపీ. టీడీపీ ఎందుకని? నాకు ఆయన నచ్చింది, ఆయన బాగా చేస్తాడు, దానివల్ల ఆయన వస్తుంది. ఓకే, మీకు ఓటు హక్కు ఉంది ఇక్కడ? ఉంది. అన్నీ ఉన్నాయి ఇక్కడ. మరి జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది 5 సంవత్సరాలు? మాకు కష్టంగానే అనిపిస్తుంది. కష్టంగా ఉంది. ఓకే, చంద్రబాబు నాయుడు గారు సార్. ఎందుకని సార్? ఎందుకనంటే ఆయన చెప్పినట్టువన్నీ ఇప్పుడు ఏం చేయడం లేదు, చేయలేదు కూడా. చాలా జనాలు ఇబ్బంది పడిపోయారు. అసలు లేబర్ అయితే ముందు కాడ అయితే చాలా వరకు ఇబ్బంది పడిపోయారు. అన్ని ఇక్కడ తేడా, రూలింగ్ బాగలేదు, రోడ్లు సక్రంగా లేదు ఎక్కడా కూడా అప్పటి నుంచి కూడా. అందువల్ల ఏంటంటే మాకు చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుండు అనిపిస్తుంది మాకు. కూడా సూలూరుపేటలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఎమ్మెల్యే గారు విజయశ్రీ గారు. ఈసారి ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటుంది అన్నారు? జగన్ వస్తే బాగుంటుంది. ఏమవుతుంది ఆయన పరిపాలన మీకు బాగా? చేస్తున్నారు, మాకు వీళ్ళు కాకపోయినా కూడా పేదవాళ్ళు చేస్తున్నారు. ఓకే, అభివృద్ధి జరిగింది. మరి సరే సూలూరుపేటలో ఎవరు వచ్చే అవకాశం ఉందన్నారు? చెప్పలేము సార్, 50-50 ఆఫర్. మాకు చంద్రబాబు నాయుడే. ఎందుకని? ఆయన కొన్ని పథకాలు మాకు చేస్తున్నారు. వైఎస్ఆర్ వచ్చిన తర్వాత మాకు ఏ పథకం కూడా చేయలేదు. అదే అన్ని పథకాలు ఇస్తున్నారు కదా, అమ్మ ఒడి, 18 ఏళ్ళు వాళ్ళకి, ఆటో వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళు అట్టే వైన్ షాప్ లో పెడుతున్నారు. రిక్షా వాళ్ళకి ఇస్తున్నారు, వైన్ షాప్ లోనే పెడుతున్నారు. మేము మధ్య తరగతి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు 45 సంవత్సరాలకి పింఛన్ ఏదో వస్తుంది అనేసి అన్నారు. ఈ నెల పాపం లేయలేదు ఈ సంవత్సరం. వాళ్ళు ఏడాడో అప్పులు తెచ్చి పెద్దవాళ్ళు మొత్తం చేసి ఏదో కార్యం గీరం పెట్టుకుని అప్పు తెచ్చుకున్నారు. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏంది? అంటే బట్టలు నొక్కారు కానీ పడలేదంటారా? అయ్యో అంతే జరుగుతున్నాయి, కొన్ని జరుగుతున్నాయి, అట్టే రాజకీయం అట్టే జరుగుతున్నాయి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాగుంటుందా, చంద్రబాబు గారు అయితే బాగుంటుందా? జగన్ గారు. ఎందుకనమ్మా? మాకు అన్ని హెల్ప్ బాగా చేస్తాం, అన్ని రకాలుగా బాగుంది. ఓకే, మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు ఆయన? మాకు ఆయనే కావాలి. ఆయనే కావాలి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. మీ పేరు? శంకరయ్య. చెప్పండి, ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ వస్తేనే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని? పేదలకు మాకు పోటీ సహాయం చేసినాడు. ఓకే, మాది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని? ఏం నచ్చింది ఆయన పరిపాలనలో? జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం. మరి ఈసారి సూలూరుపేట ఎలా ఉంటది? సూలూరుపేట సంజయ్ గారు. జగన్ అవుతారు సార్. జగన్ గారు. ఎందుకని? మంచి ఇదిగా చేస్తా ఉంటాడు, మంచి పథకాలు ఇతకాలు ఇచ్చి. ఓకే, మరి ఈసారి సూలూరుపేట ఎవరు వస్తారు? సూలూరుపేట సంగతి మాకు తెలియదు. మాది వచ్చి చంద్రగిరి నియోజకవర్గం. అక్కడ మోహిత్ రెడ్డి గ్యారంటీ. చంద్రబాబు నాయుడు అయితే బాగుంటది. ఎందుకని సార్? అతను హామీ బాగా ఇచ్చిన, ఇంతకుముందు బాగా చేస్తున్నాడు, దానివల్ల అతను వస్తే బాగుంటది. పవన్ కలిశాడు, పవన్ కళ్యాణ్ గారు. అతను నిజాధిపరుడు, అతను ఇద్దరు కలిస్తే బాగా చేస్తారు. మార్చాము. మరి సూలూరుపేటలో ఎవరు వచ్చే అవకాశం ఉందన్నారు? తెలుగుదేశం వస్తుంది. అవును, మాకు ఇప్పుడు ఉండే ముఖ్యమంత్రి రావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకని? మాకు సంక్షేమ పథకాలు మాకు బాగా అందించాడు, మాకు మేలు జరిగింది కాబట్టి మేము అదే కోరుకుంటున్నాం. ఓకే, మరి సార్ సూలూరుపేటలో ఎవరు వస్తారు? అది చెప్పలేము సార్, చెప్పలేము. ఎందుకంటే కొంచెం డిప్రెషన్ మీద ఉంది. కానీ సంజయ్ వస్తాడా, సుబ్రహ్మణ్యం వస్తాడా మనం చెప్పలేము. విజయశ్రీ వస్తుందా మనం చెప్పలేము. ఈసారి ఎవరు వస్తే బాగుంటది ముఖ్యమంత్రి? ఈసారి ఎవరు వేసిన చంద్రబాబు నాయుడు వస్తే బాగుంది. ఎందుకని? అప్పుడు రేట్లు తగ్గినాయి, ఇప్పుడు రేట్లు ఎక్కినాయి. అప్పుడు ఆయన వస్తే చంద్రబాబు నాయుడు వస్తే అప్పుడు రేట్లు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు జగన్ వచ్చారు కాబట్టి రేట్లు ఎక్కువ అయ్యాయి. నరసింహ, చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఖచ్చితంగా చెప్పలేము. ఈసారి జగన్ వస్తే జగన్ వస్తే బాగుంది. ఎందుకని? ఇప్పుడు చేసిన మా ఊరికి ఇప్పుడు బాగా చాలా వరకు చేసిన రోడ్లు ఇంతవరకు అయినా ఇప్పుడు వేసారు, మాకు రేట్లు వేసారు, కాలువలు వచ్చినాయి, అన్ని బాగా వచ్చాయి. మరి సూలూరుపేటలో ఎవరు వస్తారు? ఈసారి కూడా సంజీవ్ వస్తారు నాకు తెలిసి. సంజీవ్. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరైనా పర్లేదు, మనకి బాగా వర్క్ చేసే వాళ్ళు కావాలి. ఓకే, ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది సార్. బాగుంది. మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారు ఆయన? వస్తారు. సూలూరుపేటలో కూడా జగనే వస్తారు. జగన్ వస్తారు. ఓకే అండి, చెప్పండి, ఏం పేరు మీ పేరు? చెప్పండి. జగన్ గెలుస్తాడు. అదే
ఎందుకని మా పనులు బాగా చేస్తున్నాడు, ఓకే, దానివల్ల గెలుస్తాడు. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరు వచ్చినా మా బతుకులు మారేది ఏమి లేదు కదా సార్. మేము ఎప్పుడే ప్లాట్ఫారం మీద ఉండాలా, మాకు ఈ ఉప్పుల పప్పుల రేట్లు తగ్గేది ఏమీ లేదు, తినేది ఏమీ లేదు. సాయంకాలానికి ఉదయం నుంచి ఎండలు ఎర్రటం నిలుచుకొని సాయంత్రానికి ఒక 400-500 సంపాదించుకుంటే ఇంట్లో పిల్లలు బాడీ గిల్లు గడిపి జరగాల. అది సార్ పరిస్థితి. పిల్లలు చాలా పథకాలు రావట్లేదు, ఏ పథకం అందలేదు సార్ ఇంతవరకు. ఎందుకంటే మాకు వాలంటీర్ సరిగ్గా చెప్పట్లేదు. ఓకే, మరి ఈసారి సూలూరుపేటలో ఎలా ఉంటది అంటారు? సూలూరుపేటలో చెప్పలేము సార్. చెప్పలేమా? అవును సార్. ఇద్దరేనా? అంతే కదా. అంతకుముందు చంద్రబాబు నాయుడు పాలన చేసాము, అంతగా ఏం సీన్ లేదు. ఈసారి జగన్ పాలన చేసినా అలాగే ఉంది. అలాగే ఉందా? ఏం గొప్పగా ఏమి అంతగా రెండుగానే ఉన్నాయి. అది పరిస్థితి. మరి ఈసారి ప్రభుత్వం మారే అవకాశం ఉందంటారా? మారేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకని అంటారు? పథకాలు ఇస్తున్నారు కరెక్ట్. ఎక్కడ చూసినా సెటిల్మెంట్లు మధ్యస్థాలు ఎక్కువ అవుతున్నాయి కదా. బాబు గారు వస్తేనే బాగుంటుంది. బాబు గారు వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? ఎందుకనంటే అన్ని విధాల తెలిసినవే కొంతవరకు. మరి సార్ సూలూరుపేటలో ఎలా ఉంటది? సూలూరుపేట రావాలని కోరుకుంటున్నాము, కానీ జనాల నాడి తెలుసుకోలేకుంటున్నాం కదా. జనాలు ఫ్రీగా ఉంటుందా? ఫైట్ టఫ్ ఉంటుందా? టఫ్ గానే ఉంటుంది, ఉండదు, టఫ్ గానే ఉంటుంది. ఓకే, అంటే అటు సంజయ్ గారు 2 టైమ్స్ నెగ్గారు. ఈమె కొత్త ఆమె మూడవసారి నెగ్గాలని అతని ప్రయత్నం అతను చేస్తున్నాడు. 2 సార్లు నెగ్గి ఏం చేశారనేసి జనాలకి అని చెప్పేసి జనాలు కొత్త అవకాశం ఇస్తామని వీళ్ళు కొంతవరకు అట్ట. అది మనం చెప్పలేమా? జగన్ గారు పరిపాలన చూస్తారు కదా 5 సంవత్సరాలు, ఎలా ఉంది? బాగానే ఉన్నది. మళ్ళీ వస్తారంటారు ఆయన? నమ్మకం ఉంది. సూలూరుపేటలో టీడీపీ నమ్మకం ఉన్నది అనుకుంటా. టీడీపీ ఉందా? ఎందుకని? నమ్మకం ఉన్నదంటే నమ్మకం ఉన్నది, ధైర్యం. చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకని సార్? పరిపాలన సరిలేదు. మరి సార్ సూలూరుపేటలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? సూలూరుపేటలో కూడా టీడీపీ వస్తుంది. ఓకే, ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారా? ఈసారి చూద్దాం ఎవరు వస్తారో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి వస్తారు అనుకుంటున్నారు. ఏం నచ్చిందా మన పరిపాలన? బాగా అన్ని బాగుంటాయి, అన్ని బాగున్నాయి. మరి సూలూరుపేటలో ఎవరు వస్తారమ్మా? ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి వస్తారు. ఇక్కడ ఓకే, ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు గారా? జగన్మోహన్ రెడ్డి. ఎందుకనమ్మా? అన్ని మంచి చేశాడు కాబట్టి. అన్ని మంచి చేశాడు. ఓకే, మళ్ళీ వస్తారంటారు ఈసారి? వస్తారు, జగన్ వస్తారు. ఎక్కడ? సూలూరుపేటలో వస్తాడో రాడు మనకి తెలియదు కదా. సంజయ్ ఉన్నారు కదా, సంజయ్ వస్తాడు. వస్తారు. బాగుంటది జగన్ గారు. ఎందుకని సార్? ఆయన మంచితనం, ఆయన చేసే సేవ, ఓకే, అన్ని సార్ పథకాలు మెయిన్. ఓకే, మరి సారి సూలూరుపేటలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? టఫ్ ఫైట్ సార్, వైసీపీ వస్తుంది. సరే, ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు గారా? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని సార్? అంటే ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు? ఏం పథకాలు ఇస్తున్నాడని మాకేం రావు, పథకాలు వచ్చే వాళ్ళకి వస్తాయి. ఓకే, మరి ఇక్కడ సూలూరుపేటలో సార్? సూలూరుపేటలో అటు ఇటు ఉన్నారు సార్. అటు ఇటు ఉందా? జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంది. ఎందుకని సార్? జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు అన్ని అందిస్తున్నాడు కదా. అంటే పథకాలు బాగున్నాయి కానీ అభివృద్ధి లేదన్న జనాలు. అభివృద్ధి ఇంకేం కావాలండి? అభివృద్ధి రోడ్లు రోడ్లు ఎట్లున్నాయి? ఇప్పుడు సూలూరుపేటలో రోడ్లు ఎట్లున్నాయి? చరిత్రలో ఉన్నాయి ఈ మాదిరిగా బాగున్నాయి కదా రోడ్లు. ఈసారి సూలూరుపేటలో ఎవరు వస్తారు? సంజయ్ వస్తాడు అనుకుంటున్నాను. ఈజీగా ఉంటుందా ఫైట్? టఫ్ ఉంటుందా? మరీ ఈజీ అని లేదు, మరీ అంత టఫ్ అని లేదు. సంజయ్ గెలుస్తాడు. ఉంటది నారా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు. ఎందుకని సార్? అభివృద్ధి బాగుంటుంది, సంక్షేమం బాగుంటుంది. ఓకే, మరి ఈసారి సూలూరుపేట ఎలా ఉంటుంది అంటారు? మాది సార్. ఎక్కడ సార్ మీది? మాది బయటూరు. అట్లయితే సిబిఎన్ చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు. ఎందుకని సార్? ఎందుకనంటే ఏం చెప్తాం, డెవలప్మెంట్ జరుగుతుంది ఓకే అని ఎక్స్పెక్టేషన్స్. మరి సూలూరుపేటలో ఈసారి ఎలా ఉంటుంది అంటారు ఫైట్? టఫ్ ఫైట్ నడుస్తుంది అంటున్నారు. మనకు పెద్దగా రాజకీయాల గురించి తెలియదు, మన పని మనం చేసుకోవాలి అంటున్నారు జనాలేమో. మనం న్యూట్రల్ క్యాండిడేట్స్ లేండి, మన పెద్ద రాజకీయాల గురించి తెలియదు. టఫ్ అయితే ఉంటుంది అంటున్నారు. 50-50 ఛాన్సెస్ అంటున్నారు ఎవరికైనా. మరి చూడాలి.
అంటే లాస్ట్ టైం 61,000 మెజార్టీ వచ్చింది మీకు. ఈసారి అంత రాకపోవచ్చేమో అంటున్నారు, మరి టఫ్ ఫైట్ అయితే అంటున్నారు, మరి చూడాలి, తెలియదు మనకు కూడా. చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని సార్? రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి చూసాము. ఓకే. వన్ సైన్స్ అని, ఆ వన్ సైన్స్ లో ఆయన ఏం సరిగ్గా చేయలేదు. నెక్స్ట్ టైం చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా గెలుస్తుంది, వాళ్ళే సీఎం అవుతారు. మరి ఈసారి సూళ్ళూరుపేటలో ఎలా ఉంటుంది అంటారు? సూళ్ళూరుపేట కూడా ఇంచుమించు టీడీపీ వచ్చేదానికి అవకాశం ఉంది, కూటమి వచ్చే అవకాశం ఉంది. సార్ ఏం పేరు సార్ మీ పేరు? మహేష్ కుమార్. చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటది? నాయుడు గారు. ఎందుకని సార్? మంచి చేస్తారు. మంచి చేస్తారా? జగన్ గారు చేయట్లేదా మంచి? ఏం చేస్తా, ఇల్లు ఇలా పాకల ఇలా అదే అన్ని రేట్లు పెంచి మొత్తం. ఓకే, థ్యాంక్ యూ. నాయుడు చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. జగన్ గారు. ఎందుకని సార్? అతను మొత్తం వర్క్ బాగా చేస్తున్నాడు కాబట్టి ఓన్లీ రోడ్లు ఇలా. కానీ 3 ఏళ్ళు కరోనా పీరియడ్ లో ఇబ్బందులు ఆర్థికంగా మనమే అనుభవిస్తాం. ఇంకా రాష్ట్ర పరిస్థితి మనం తెలుసుకోవాలి, తెలుసుకున్నాం కాబట్టి చెప్తున్నాం. రోడ్ల వరకు బడ్జెట్ లేదు. ఈ మూమెంట్ లో తెలిస్తే ముందు జరిగేది రోడ్లే. మరి ఈసారి సూళ్ళూరుపేటలో ఎవరు వచ్చే అవకాశం ఉంది కదా? కడివేటి సంజయ్ రావచ్చు. సంజయ్ గారు. ఓకే. రాజధాని గురించి మీరు ఏమంటారు? 3 అయితే బెటర్ అంటారా, 1 అయితే బెటర్ అంటారా? రాజధాని క్యాపిటల్ రాజధాని 3 బెటర్. ఎందుకంటే ఎక్కడికక్కడ డెవలప్ అవుతుంది. జగనే బాగుంటుంది. జగన్ గారు బాగుంటుంది. ఎందుకని సార్? అన్ని పథకాలు ఇచ్చాడు కాబట్టి. ఓకే. ప్రస్తుతానికి అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఆయనే రావాలి. ఓకే. మరి స్టూడెంట్స్ గానీ అంతా అతనే కదా చేస్తున్నాడు. ఆమె ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళు ఫీజులు కట్టాలంటే ప్రభుత్వం మొత్తం ఫీజులు కట్టాడు కదా, వాళ్ళ చదువులు ఆగిపోతుంది. పడుతుంది కాబట్టి ఖచ్చితంగా అయితే ఎడ్యుకేషన్ పరంగా ఆయన ఉండాలా. ఈ పెన్షన్ ద్వారా అయితే చేస్తూనే ఉండాలి. ఓకే. మరి సారి సూళ్ళూరుపేట ఎలా ఉంటుంది అంటారు? సూళ్ళూరుపేట వైఎస్ఆర్సీపీ సార్. వైఎస్ఆర్సీపీ ఈజీ గెలిస్తే టఫ్ ఉంటుంది అంటారు? లేదు, ఈజీగా గెలుస్తుంది. థ్యాంక్ యూ. మార్పు కోరుకుంటున్నారు. మార్పు కోరుకుంటున్నారు. ఎందుకంటే మార్పు కోరుకుంటున్నారు. అన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఓకే. ఒకసారి ఇక్కడ సూళ్ళూరుపేటలో ఎవరు వచ్చే అవకాశం ఉందన్నారు? విజయశ్రీ గారా, సంజయ్ గారు? టఫ్ ఫైట్ 60,000 మెజారిటీ ఉండింది సంజయ్ గారికి. టఫ్ ఫైట్, నెక్ టు నెక్. వైఎస్ జగన్ అయితే బాగుంటుంది. జగన్ గారు అయితే బాగుంటుంది. ఎందుకని సార్? పేద ప్రజలంతా బ్రహ్మాండంగా బతుకుతున్నారు. సంక్షేమ పథకాలు అన్నీ ముఖ్యలేదు. చంద్రబాబు నాయుడు మరి మోసం చేసి చెప్పేసి బాండ్లు ఇచ్చేసి అవంతా ఏం చేయడం లేదు. ఓకే. మరి సార్ సూళ్ళూరుపేటలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? సంజయ్ గారు. ఈజీ గెలుస్తారు, టఫ్ ఫైట్ ఉంటుందన్నారా? తప్పుగానే ఉంటుంది, కాకపోతే మన వచ్చినంత మెజార్టీ రాదు. ఓకే. తెలుగుదేశం అన్న వస్తూ వాళ్ళన్న బాగా చేస్తారని మాట. సూళ్ళూరుపేట సార్ ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఎంతో తెలియదు. ఇక్కడ మటుకు మమ్మల్ని మేమంతా వేసేది మటుకు తెలుగుదేశం. ఓకే. థ్యాంక్ యూ. మాకు జగన్మోహన్ వస్తేనే బాగుంటది అనుకో. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకండి? మాదే అమ్మ ఒడి అవన్నీ వస్తాయి కదా అని. ఓకే. మరి బాబు గారు కూడా ఎక్కువ ఇస్తున్నారు కదా? మాకు తెలీదా? మాకు జగన్మోహన్ వస్తే బాగుంటది అనుకో. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ముఖ్యమంత్రి ఎవరనేది అది మామూలుగా ఎలక్షన్ టైంలో వీళ్ళు డిసైడ్ చేస్తారు కదా సార్. అంటే నా ఒపీనియన్ ఏంటంటే మామూలుగా ఇన్ని సంవత్సరాలుగా ఎవరు మనకి ఎక్స్ ముఖ్యమంత్రి ఉన్నారు చంద్రబాబు నాయుడు, ఆయన ఉన్నప్పుడు మామూలుగా గ్రామాల్లో అయితే ఎటువంటి ఇది జరగలేదు అభివృద్ధి అనేది. కానీ జగన్ ప్రభుత్వం అనేటువంటి వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత అయితే మాత్రం ఖచ్చితంగా పేదోళ్ళకి కనీసం 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళేదానికి ఏదో వాళ్ళకి ఆశించినంత ఏదో ఇచ్చారు. వాళ్ళు కూడా ఏదో కొద్దో గొప్ప బాగుపడ్డారు. అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మేము చదువుకున్న రోజుల్లో నుంచి ఇప్పటి వరకు కూడా పేదవాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూనే ఉన్నారు. కానీ ఈ పరిపాలన వచ్చిన తర్వాత అది వాళ్ళు ఎలాగిస్తున్నారు అనేది సెకండరీ, కానీ జనాభా అయితే కొంచెం సంతోషంగానే ఉన్నారు. అట్లాగే ఎవరు వచ్చినా కానీ కనీసం ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని వాళ్ళకు ఉపయోగపడే మంచి పనులు చేసే వాళ్ళు వస్తే బాగుంటుంది అనేటువంటి. మరి ఈసారి సూళ్ళూరుపేటలో ఎలా ఉంటుంది అంటారు? సూళ్ళూరుపేటలు అంటే అందరూ కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సైడే ఉన్నారు కదా సార్. ఎందుకనంటే అక్కడ అభివృద్ధి అన్ని సంక్షేమ పథకాలన్నీ కూడా ఇళ్ల దగ్గరకు వస్తున్నాయి. ఇప్పుడు మనము పేదవాళ్ళని కానీ అందరినీ గమనిస్తూ ఉన్నాము. వాళ్ళు ఎక్కడా కూడా ఇప్పుడు మనకు పక్క స్టేట్ లో చూస్తే తెలంగాణలో అయితే వాళ్ళు క్యూ కడుతున్నారు అక్కడికి ఏదన్నా వాళ్ళకి సంక్షేమ పథకాల కోసం. అక్కడికి వెళ్ళి బారులు తీరేవాళ్ళు. ఇప్పుడు కానీ ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళు ఇస్తున్నారు కదా,
ఇంతకు ముందు నేను ఒకటి అదే ఎందుకు చెప్తున్నాను సార్ అంటే, ఇప్పుడు అపోజిషన్ లో ఉండే వాళ్ళు ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, వాలంటరీ వ్యవస్థను మేము కంటిన్యూ చేస్తాము అని అన్నారు. కంటిన్యూ చేస్తున్నారు సార్ అంటే ఇది బెస్ట్ పథకం అనే కదా అర్థమా? అంటే ప్రభుత్వం అంటే చాలా రంగాల్లో ఉంటాయి, చాలా రంగాలు ఉంటాయి. ఒక రంగంలో అభివృద్ధి చెంది సరిపోదు కదా, ఒక రంగంలో చెందాలి కదా. అంటే అన్ని రంగాలు సార్. ఇప్పుడు నేను ఒకటే విషయం చెప్తాను సార్, రోడ్లు అనేటువంటి విషయంలో మన రోడ్లకి ఎక్స్పైరీ డేట్ ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాల్లో రోడ్ అనేటువంటిది కొలాప్స్ అయిపోతుందా? అంటే ఇంత ముందు ఉన్న గవర్నమెంట్ మంచి నాణ్యమైనటువంటి రోడ్డు కానీ వేయించుంటే అది 5 సంవత్సరాల కంటే ఎక్కువ రోజులు ఉండుంటది కదా. ఇప్పుడు గ్రామాల్లో రోడ్లు లేవు, ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు క్వాలిటీ రోడ్లు వేసుంటే ఇప్పుడు వీళ్ళు 5 సంవత్సరాలకి వెళ్ళి ప్రజలు చేయలేదు కాబట్టి వాళ్ళు దించేశారు లాస్ట్ టైం. అవునవును. మరి ఇచ్చినప్పుడు వీళ్ళు జరుగుతుంది కదా. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు సార్ అంటే, ఇది నా ఒపీనియన్ కాదు, వాళ్ళే చెప్పేస్తున్నారు అన్నమాట. అంటే ఈ వ్యవస్థను మేము కంటిన్యూ చేస్తాము, మేము ఇది చేయిస్తాం అది చేయిస్తాం అని అంటున్నారు. ఇంతకు ముందు వాళ్ళే ఏం చేశారు, మరో శ్రీలంకని చేయబోతున్నారు ఏపీని అని అన్నారు. ఎందుకు? ఉచిత పథకాలు ఇచ్చి. సేమ్ ఇప్పుడు ఈయన ఇచ్చినటువంటి ఆ మేనిఫెస్టోలో చెప్పారు కదా, అది అట్లాగే ఉంది. మరి అది ఇచ్చినప్పుడు అయినా కూడా అది కూడా శ్రీలంక అవుతుంది కదా. అంటే నా సూలూరుపేట ఎలా ఉంటది? సూలూరుపేటలో సార్ అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకా జనాభా చూశారు కాబట్టి ఇక్కడ జరిగేటువంటి సంక్షేమ పథకాలు అంటే ముందు దానికంటే ఇది బెటర్ గా ఉంది కాబట్టి ఇదే తీసుకునే దానికి అవకాశం ఉంది. జగన్ గారి పరిపాలన అద్భుతంగా ఉందన్నారు. ఎస్ సార్. లాస్ట్ టైం 151 సీట్లు వచ్చినాయండి. ఈసారి ఎన్ని వస్తాయంటారు? ఈసారి మెజారిటీ అటు ఇటు ఉన్నా గానీ ఫైనల్ గా అయితే వైఎస్ఆర్సీపీ అని అనుకుంటుంది. అద్భుతంగా ఉన్నప్పుడు అంతకంటే ఎక్కువ రావాలి కదా. అటు ఇటు జనాభాకి తెలియదు కదా సార్, జనాభాకి అవగాహన లేదు. కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, రాజకీయం ఎట్లా అయిపోయిందంటే, ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చారు, పథకాలు కూడా ఉన్న వాళ్ళకి మాక్సిమం ఇచ్చారు. వాళ్ళ ప్రభుత్వానికి ఖచ్చితంగా గవర్నమెంట్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు నేను ఒక దగ్గర ఏదన్నా ఉద్యోగం చేస్తున్నా లేదా ఒక ఇది నడిపిస్తున్నా, నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు, వేరే వాళ్ళు ఉంటారు. ఏం చేస్తాను, నా మనసు ఒపీనియన్ అనేటువంటిది దాన్ని చంపుకొని నేను ఇది చేయలేను. అంటే నా వాళ్ళకి ఏదన్నా ఒక అరాకొర ఏదన్నా చూసుకుంటా, మిగతా వాళ్ళకి కూడా అన్ని అందాలనేది ఆలోచిస్తాం. అట్లాగే ఏదన్నా ఒకరు ఇద్దరు చేసుండొచ్చు, కానీ ఫైనల్ గా అయితే ఇంత ముందు దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా వరకు జనాభా అంటే ముసలి వాళ్ళు గాని లేకపోతే ఇక్కడ వికలాంగులు గాని చాలా మందికి కూడా ఇది కొంచెం ఉపయోగపడింది అనేటువంటిది మా ఒపీనియన్. ఓకే సార్. ఓకే సార్.